హాయ్ ఫ్రెండ్స్, అడ్డంగా అడ్డగాడిలో వచ్చాను ఏంటని చూస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, నిలువుగా నిలబడి అడుగుతుంటే ఎవడో పట్టించుకోవట్లేదు. అందుకే ఇలా అడ్డంగా వచ్చి అభ్యర్థిస్తున్నా. ఈ వీడియోని ఇప్పుడే లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. లక్ష్మి లక్ష్మి హాయ్, ఏంటండి? లేచి అరగంట అయింది. నా మొహాన్ని కొంచెం కాఫీ కొడితే తాగేసి ఆఫీస్కి వెళ్తాను. ఎవరైనా ఆఫీస్ కి పౌడర్ కొట్టుకొని వెళ్తారు, కాఫీ కాదు. నువ్వు ఇలాంటి పుచ్చు పంచులు వేయడం ఆపి కాఫీ పట్టుకురా. ఇప్పుడు అవ్వదండి. ఎందుకు అవ్వదు? పాలేవా? నాకు తీరిక లేదు. ఊరి నుంచి వచ్చామో లేదో కానీ ఇల్లంతా మాసిన బట్టలే, అవన్నీ ఉతకాలి, ఆరేయాలి. సర్లే, ఓ 2 నిమిషాలు పక్కన పెట్టి నా కాఫీ ఇచ్చేసి చేసుకో. ఆహా, అయితే మీరు కూడా నాకు ఒక వాషింగ్ మెషిన్ కొనిచ్చేయండి. అప్పుడు 2 నిమిషాలకి ఏం కర్మ, గంటగా ఒక కాఫీ ఇస్తాను. వద్దులే, వాషింగ్ మిషన్ అంట 15 రూపాయల కాఫీకి 15,000 టెండర్ ఇస్తుంది. నేను బయటికి వెళ్తే తాగేస్తానులే లక్ష్మి, నువ్వు పని చేసుకో. వాషింగ్ మెషిన్ కొనరు కానీ కాఫీ కావాలంట, కాఫీ. డాడీ, ఏంటి తల్లి? నిన్న క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? దానికేరా, అడుగు. మనమంతా కలిసి సినిమాకి వెళ్ళామన్నమాట. ఓకే. ఆ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ వచ్చిందన్నమాట. ఓకే. అందులో ఊర్వశి రౌతెల్ల, తమన్నా, పూజా హెగ్డే ముగ్గురు కలిసి ఒకేసారి వచ్చారన్నమాట. ఓ, మల్టీ స్టార్ ఐటమ్ సాంగ్ అన్నమాట. వాళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ ముగ్గురులో మీరు ఎవరిని చూస్తారు? వెరీ టిపికల్ క్వశ్చన్. నేను ఎవరిని చూడనమ్మా. ఎందుకు డాడీ? ఎందుకంటే పక్కనే మీ అమ్మ ఉంటది కదా, కుదరదు. డాడీ, లేకపోతే ఏంటమ్మా, మీ అమ్మ పక్కన ఉన్నప్పుడు నాకు ఆప్షన్ ఉంటది ఏంటి? నేను ఎవరిని చూసేస్తున్నానా అని గుడ్లాపకి ఇచ్చుకుని నన్నే చూస్తా ఉంటది. నిజమే డాడీ. పెళ్ళైన మగాళ్ళని అడగాల్సిన క్వశ్చన్లు ఇవి కాదమ్మా. మీ ఆవిడతో షాపింగ్కి వెళ్తే ఏ షాప్కి వెళ్తారు, ఏ షాపులు తిరుగుతారు, ఎన్ని గంటలు చేస్తారు, ఇలాంటి క్వశ్చన్లు అడగాలి. ఓకే డాడీ. అవునమ్మా, నీ కాలేజ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదా? అంటే ఏం డాడీ, ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటున్నారా? సర్లేండి డాడీ, వెళ్ళిపోతానులే. నేను ఇంట్లో ఉండడం మీకు అంత భారంగా ఉందని అనుకోలేదు. ఇప్పుడు నేనేమన్నానమ్మా, కాలేజ్ ఎప్పుడు అని అడిగాను. అంటే దాని అర్థం నన్ను ఇంట్లో వచ్చి వెళ్ళిపోమనే కదా? కాలేజ్ ఎప్పుడు అని అడిగిన దాంట్లో ఎంత అర్థం ఉందా? సర్లే అమ్మా, సారీ, ఇంకెప్పుడు అడగనులే. పర్లేదు డాడీ, మీకు అంత కష్టంగా ఉంటే చెప్పండి, ఇంట్లోంచే కాదు ఫన్మోజీలోంచి కూడా వెళ్ళిపోతా. అబ్బా, అంటే అన్నది గాని ఆ ఊహే ఎంత బాగుందో. పంపించండి నాన్నగారు, పంపించండి. ఆడియన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. ఏం కాదు, మీరే నాకు తక్కువ డైలాగ్స్ ఇచ్చి నాకు స్క్రీన్ స్పేస్ లేకుండా చేస్తున్నారు. అవునమ్మా, మొన్న నాకు కూడా అలాగే చేశారు. నా ఫ్యాన్స్ కనుక కమెంట్ బాక్స్ లో దిగారంటే నువ్వు ఇంకా షట్టర్ మూసుకోవడమే. ఏమంటారు ఆడియన్స్? నేనంటే మీకు ఇష్టమైతే కింద కమెంట్స్ లో వి లవ్ అను అని చెప్పండి. చెప్తారులే అమ్మా. నువ్వు ఈ పిసినగొట్టు భవనానికే కాదు, మన ఫన్మోజీకే మహాలక్ష్మి. అదే లక్ష్మి అంటే అమ్మ కదా. నువ్వు నోరు మీ ఎదవా, వెళ్ళు లోపలికి వెళ్ళి పుస్తకాలది. ఏంటి నాన్నగారు, అన్ని నాగే చెప్తారు, దానికి ఏం చెప్పరా? అది నీలా లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చే బ్యాచ్ కాదురా, ఫస్ట్ నుంచే ఫస్ట్ వచ్చే బ్యాచ్. మరి దాన్నే ఫస్ట్ కనాల్సిందిగా, నన్ను ఎందుకు అన్నారు? విధిరా, విధి. పున్నామ నరకం నుండి రక్షించేవాడు కొడుకు అని అంటారు. కానీ నువ్వు మాత్రం నన్ను ఎప్పుడు నరకంలోకి తోసేద్దావా అని రెడీగా ఉంటావు. వెళ్ళు, వెళ్ళి ఏదైనా పనికొచ్చే పని చేయి. హలో హలో అంకుల్, హౌ ఆర్ యు? లాంగ్ టైం నో సీ. నిన్నే కదరా కలిసి వచ్చాం. అదే అంకుల్, ఫోన్ లో లాంగ్ టైం నో సీ. సర్లే, మ్యాటర్ ఏంటి చెప్పు. ఏం లేదు అంకుల్. ఏం లేదా? సరే అయితే బాయ్. అబ్బా అంకుల్, గారాలు కొడకుండా మ్యాటర్ ఏంటి చెప్పు. నాకు మీతో కలిసి చెయ్యాలని ఉంది, ఒకసారి ఇంటికి రండి. ఏంట్రా అది? భోజనం అంకుల్. ఓ, భోజనమా? అయినా సడన్ గా భోజనం ఏంట్రా? వాట్ ఈస్ ద అకేషన్? భోజనం తినడానికి అకేషన్ వెకేషన్ ఎందుకు అంకుల్, లొకేషన్ ఉంటే చాలు. మా ఇంట్లో వండుతున్నాను, మీ ఫ్యామిలీ అంతా మధ్యాహ్నం వచ్చేయండి. ఓకేరా, నువ్వు అంతలా అడుక్కుంటుంటే మేమెందుకు రాము? పైగా మధ్యాహ్నం ఇంట్లోకి రేషన్ మిగులు, వచ్చేస్తాం. సర్లేండి అంకుల్, వచ్చేటప్పుడు ఓ 2 లీటర్ థమ్స్అప్ బాటిల్ పట్టుకొచ్చాయి. మళ్ళీ మాకు అదో బాక్ ఏంటి? వచ్చి దొబ్బు తినరేటి బిర్యానీలు, ఓ థమ్స్అప్ బాటిల్ కోసం ఎడుతున్నారు. సర్లే, తెస్తాంలే. ఓకే. ఇంట్లో భోజనాలు అంట కదా. ఒరే, ఇప్పుడే కదరా ఫోన్ పెట్టాను. మేము ఆల్రెడీ స్టేటస్ కూడా పెట్టేశాం, లంచ్ ఎట్ గోరేహం. ఇందుకే ఏంట్రా స్పెషల్స్?
మటన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీయా లేదా చికెన్ బిర్యానీ విత్ మటన్ రోస్టా? చెప్పరా. ఫ్రాన్స్ ఉన్నాయా, ఫిష్ ఉన్నదా, క్రాబ్స్ ఉన్నాయా, కొన్ని బోటి, తలకాయ, బేజా? చెప్పరా, చెప్పు. అరే నీ ఎక్స్పెక్టేషన్స్ మరి శంకర్ సినిమా బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయిరా. అంటే అవుట్పుట్ అలా ఉండదా? అంత పెట్టడానికి మనం దిల్ రాజు కాదు, గోవింద్ రాజు. చికెన్ బిర్యానీ విత్ చికెన్ ఫ్రై. అదేంటి రెండు చికెనే? అంటే బిర్యానీలోకి తొడ ముక్కలు లెగ్ పీసులు వేసాను, మిగిలిన బోన్స్ మెడ ముక్కలు రెక్కలు కాళ్ళు అన్ని ఫ్రై చేసాను. అంతేనా? సర్లే మామ, మా ఇంట్లో మా నాన్నట్టే 100 గ్రాముల చికెన్ కన్నా ఈ తొడలో మెడలో బెటరే. సర్లే, ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోదాం. దొరా, యు నీడ్ ఎనీ హెల్ప్? ఎస్, మీరు హెల్ప్ చెయ్యకపోవడమే నాకు పెద్ద హెల్ప్ రా. ప్లీజ్ ఇప్పుడు వెళ్ళిపోయి భోజనం టైంకి రండి. ఓ, మేం కూడా జస్ట్ ఫార్మాలిటీకి అడిగాం కోరా, మాకు కూడా హెల్ప్ చేయాలని ఏం లేదు. యా, ఇట్స్ ట్రూ. పదమా వెళ్ళిపోదాం. గోవిందు ఏంటి లిల్లీ? ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసాను, నెక్స్ట్ టైం వేయాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయి. ఓకే. ఆపు, ఏం చేస్తున్నావు? నువ్వే కదా గోవిందు పేస్ట్ వేయమన్నావు. నేను అయ్యమంది అల్లం వెల్లుల్లి మిక్సీలో కొట్టిన పేస్ట్, టూత్ పేస్ట్ కాదు. తిడతావేంటి గోవిందు, నువ్వే సరిగ్గా చెప్పలేదు. అవును, నేనే సరిగ్గా చెప్పలేదు. నువ్వు కొంచెం వంటగది వదిలేసి వెళ్తే నేను ప్రశాంతంగా వండుకుంటాను. అంటే ఏంటి దాని అర్థం, నాకు చేయడం రాదనా? అలా కాదు లిల్లీ, నీలాంటి మాస్టర్ చెఫ్స్ ఎప్పుడూ వండుతూ ఉంటారు, కానీ నాలాంటి జూనియర్ చెఫ్స్ ఎప్పుడోసారి వండుతారు. అందుకే నువ్వు పక్కకి తప్పుకొని మాకు కొంచెం ఛాన్స్ ఇస్తే మేము కూడా ప్రూవ్ చేసుకుంటాం. సర్లే, అంతలా అడుక్కోకు, వెళ్తున్నానులే. అడుక్కుంటున్నానా? ఇందాక అంకులు అదే అన్నారు, ఇప్పుడు ఇదే అదే అంటుంది. ఏ ఆడియన్స్, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నువ్వు అడుక్కునేవాడు అనిపించాలంటే నువ్వు మాట్లాడక్కర్లేదురా, నీ ముఖం చూస్తే చాలు. మీరు ఇంకా వెళ్ళలేదా? తెలుగు పంట. అది నేను కాదు, మా నాన్న. ఓకే బాయ్. చే, ఈరోజు వంట అవుతుందో లేదా? అవతల అంకులాలు వచ్చే టైం అయిపోయింది. ఆహా, వాట్ ఏ స్మెల్! బావర్చి, ప్యారడైస్, నైఫిల్లు, షాదాబు, పిస్తా హౌస్ అన్నీ కలిపినా కూడా ఇలాంటి స్మెల్ రాదు. ఇది మామూలు బిర్యానీ కాదు. మరి దమ్ బిర్యానీయా? కాదు, చికెన్ దమ్ బిర్యానీ. మీరు అలా కుక్కల్లా కిటికీలను చూడకుండా లోపలికి రండి, తిందరు గాని. 1 minute. తినడానికి తిరగడానికి అయితే ముందు ఉంటారు ఏదో. గోరా, రే గోరా. అంకుల్, రండి 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 రండి. థమ్స్అప్ తెచ్చారా? లేదురా, మర్చిపోయాను. నాకు తెలుసు అంకుల్ మీరు మర్చిపోతారని. ఏం పర్లేదు, మన మనుగడ ఉన్నాడుగా, అడిగి డబ్బులు ఇచ్చి పంపించండి. తేకుండా ఉంటే తప్పించుకోవచ్చు అనుకున్నాను, ఈడేంటి ఎలా ఇరికిచ్చాడు? త్వరగా ఇవ్వండి నాన్నగారు, పక్కనే షాపు, పరిగెత్తుకుని తెచ్చేస్తాను. తెచ్చేస్తావురా, తెచ్చేస్తావు. నీ సొమ్మేం పోయింది? బాబాయ్, 2 లీటర్ థమ్స్అప్ ఎంత? 100 రూపాయలు బాబు. 100 రూపీస్, వెరీ కాస్ట్లీ. ఈ చిన్నదెంత? 20 రూపాయలు బాబు. ఇదోటి ఇచ్చేయి. 80 రూపాయలు మిగులు. అంకుల్ ఫ్రై చేసుకోండి అంకుల్. చాలేరా, మళ్ళీ వేసుకుంటాను. లిల్లీ, ఆ రైతా పట్టుకురా. నేను వచ్చేసా, థమ్స్అప్ తెచ్చేసా. థమ్స్అప్ పట్టుకురమ్మంటే పెట్రోల్ పట్టుకొచ్చేవిట్రా? ఇది పెట్రోల్ కాదు, థమ్స్అప్ రీఛార్జ్డ్. ఇది రీఛార్జ్డ్ లా లేదే, రీచేంజ్డ్ లా ఉంది. ఏది టేస్ట్ చూడండి. ఇదేంట్రా ఎంత చప్పగా ఉంది? దాని మీద చూడలేదా? విత్ నో యాడెడ్ షుగర్స్, అంటే షుగర్ ఎయిరు. ఇదిగోండి అంకుల్, మీరే తాగండి. అదేంట్రా మరి నీకు? లిల్లీ, ఫ్రిడ్జ్ లో థమ్స్అప్ ఉంటది, పట్టుకురా. ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో థమ్స్అప్ ఉంచుకొని మళ్ళీ నన్ను ఎందుకురా తెమ్మన్నావు? యాక్చువల్లీ 20 రూపాయల థమ్స్అప్ లో వాటర్ మిక్స్ చేసి తేవడం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను, కానీ సర్ప్రైజింగ్ గా మనుగడ తెచ్చాడు. విసినగొట్టు బుద్ధులు ఎక్కడ పోతాయిలేండి. కన్ఫర్మ్ అంకుల్, వీడు మీ కొడుకే. ఒరే గోరా, ఇంతకీ ఏంట్రా ఈ రోజు స్పెషల్? ఇంటికి పిలిచి మరి భోజనాలు పెడుతున్నావు? ఏం లేదంటీ, పినాయిల్తో బిర్యానీ వండితే చచ్చిపోతారని లిల్లీ, ఏం సావరని నేను బెట్ట కట్టుకున్నాం.
అందుకే మిమ్మల్ని పిలిచి మీకు వండి పెట్టాను. అమ్మయ్యా నేను సేఫ్. ఇంకా ఒక్క ముద్ద కూడా తినలేదు. రే గోరా ఏం మాట్లాడుతున్నారా? ఒరే ఎదవన్నారు ఎదవా, మేము ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు, అప్పుడే నువ్వు సగం ప్లేట్ తినేసావా? అవును నాన్నగారు, నేను ఇప్పుడు చచ్చిపోతానా? మా అంబులెన్స్ ఫోన్ చేయరా. అక్కర్లేదు, ఆ చికెన్ కర్రీ వేసుకుని తిను, ఏం కాదు. ఏరా ఫినాయిల్ కి విడిగుడిగా యాసిడ్ తో చికెన్ కర్రీ చేసావా? కాదా, నేను అసలు ఏం కలపలేదు. అమ్మయ్యా. నిజం చెప్పరా బాబు, నాకు ఇంకా బతకాలని ఉంది. ఊరుకోండి అంకుల్, నేనేం కలుపుతాను. ఏదో మనం అంతా కలిసి తిని చాలా రోజులు అయిందని ఇవాళ ఆదివారం కదా అని ఇలా ప్లాన్ చేశాను. ఓహో, అయితే ఈ బిర్యానీ తినొచ్చుగా? బ్రహ్మాండంగా తినొచ్చు. ఇంకా కావాలన్నా అడగచ్చు. ఏంటంకుల్ దుమ్ము మింగేహారా, అలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు? ఒరే నిజం చెప్పరా, ఇది ఎక్కడో బయట హోటల్ నుండి తెప్పించారు కదా, ఇంట్లో వండిందైతే కాదు. అవునండి, చాలా రుచిగా ఉంది. ఏమ్మా లిల్లీ, నువ్వు ఎంత బాగా వండుతావా? లేదా ఆంటీ, అది వండింది నేను కాదు, గోవిందు. రే గోరా, నువ్వు వండావా? ఎస్ అంకుల్, అది నేనే. ఇప్పటిదాకా నువ్వు పెద్ద పెంటగాడు అనుకున్నాను రా, కానీ నీలో ఎంత గొప్ప వంటోడు ఉన్నాడా? ఎస్ అంకుల్, ఐఎమ్ ఏ వెరీ బిగ్ కుక్కర్, యు నో. కుక్క కుక్క కాదు బే, కుక్కర్. ద హార్స్ షుడ్ బి రోలింగ్. అది కుక్కరో తప్పేలో కాదురా, చెఫ్. వంట చేసే వాళ్ళని చెఫ్ అంటారు. ఆ బొక్కలే, నేనేమైనా ఇంగ్లీష్ నేర్చుకున్నానంటే, వంటలు నేర్చుకున్నాను. ఇలాగైతే నువ్వు మంచి బిర్యానీ పాయింట్ పెట్టేసుకోవచ్చురా. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. నీ చేతిలో ఎంత మ్యాజిక్ పెట్టుకొని ఇప్పటిదాకా ఏవో పనికిమాల బిజినెస్లు అన్నీ చేసావు. అదే ఏ బిర్యానీ పాయింట్ పెట్టుకున్నట్టయితే ఈ పాటికి రాజుగారి బిర్యానీ లాగా గోవిందరాజుల బిర్యానీ అని ఎప్పుడో ఫేమస్ అయిపోయేవాడివి. అవునరా గోరా, నీ చేతిలో ఏదో జిమ్మిక్కుంది, అందుకే బిర్యానీ టేస్ట్ మ్యాజిక్ లా వచ్చింది. ఇస్ ఇట్? అవునరా గోరా, నువ్వు బిర్యానీ పాయింట్ పెట్టేస్తే నేను ముక్కుగాడు యాజ్ యూజువల్ గా బొక్కేడేస్తారు, అంతే కదా? కాదహే, రోజు అక్కడికి వచ్చి ఫ్రీగా బిర్యానీ దొబ్బు తింటారు. కాదహే, కస్టమర్స్ ని రప్పిస్తాం, సేల్స్ పెంచుతాం. మీరు వస్తే కస్టమర్స్ ని రప్పించడం కాదురా, బయటికి పంపించేస్తారు. రే వాళ్ళ సంగతి పక్కన పెట్టరా, నువ్వు మాత్రం బిర్యానీ పాయింట్ పెట్టావంటే వెంటనే క్లిక్ అయిపోద్దిరా, నాది గ్యారంటీ. వెంటనే క్లిక్ అయిపోద్దిరా, నాది గ్యారంటీ. ఏంటో ఈరోజు చాలా కొత్తగా ఉంది. పెద్ద పెద్ద పంచాయతీలు దందాలు చేసిన రాని ఆనందం ఒక్క బిర్యానీ వండితే వచ్చింది. ఆ టేస్ట్, అంకుల్ ఆంటీ వాళ్ళ పొగడతలు నా మైండ్ మొత్తం పులకించిపోయేలా చేసింది. ఏంటో అవే ఆలోచనలు, అవే గుర్తొస్తున్నాయి. రాజుగారి బిర్యానీ లాగా గోవిందరాజుల బిర్యానీ అని ఎప్పుడో ఫేమస్ అయిపోయేవాడివి. అవునరా గోరా, నీ చేతిలో ఏదో జిమ్మిక్కుంది, అందుకే బిర్యానీ టేస్ట్ మ్యాజిక్ లా వచ్చింది. నిజం గోవిందు, బిర్యానీ చాలా బాగుంది. పక్కింటి ఆంటీకి ఇచ్చానా, సూపర్ ఉందని చెప్పింది. రే గోరా, నువ్వు బిర్యానీ పాయింట్ పెట్టాల్సిందేరా. ఈ హైప్ నేను తట్టుకోలేకపోతున్నాను. వెంటనే ఏదో ఒకటి చేసేయాలి, బిర్యానీ వండేయాలి. అందరూ బాగా కప్పారా. ఏమ్రా గోరా, అప్పు తీర్చిన కాడి నుంచి కనిపియట్లే? అవునా బాయ్, కలర్దాలు పెట్టుకోవాల్సిందిగా. ఏయ్, సారీ బాయ్. ఏంద్రా పని? ఏం లేదు బాయ్, అప్పు కావాలి. మొన్నే కదరా తీర్చినావు. అందుకే బాయ్ మళ్ళీ అడగడానికి వచ్చా. ఛీ, ఏమీ లేని అనామకుడికైనా ఇస్తా గాని నాలాంటి అమాయకుడికి ఇవ్వవా బాయ్? ప్లీజ్ బాయ్, నీ గాలి పట్టుకుంటాను బాయ్. నువ్వు అమాయకుడివేంద్రా, దుష్మన్ సైతాన్ కి బచ్చే. బాయ్ 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 బాయ్, ప్లీజ్ బాయ్, లైఫ్ బాయ్, ఇదే లాస్ట్ బాయ్, ప్లీజ్ బాయ్, రిస్క్ చేసి పెడుతున్నాను బాయ్. छोड़ दो मुझे. ప్లీజ్ బాయ్, బిర్యానీ షాప్ బాయ్, ప్లీజ్ బాయ్. బిర్యానీ? యా, దమ్ బిర్యానీ, ఫ్రై పీస్, మొగలై మిక్స్డ్, ఆల్ బిర్యానీస్ అవైలబుల్. ఏమిరా ఇది, కొత్త నాటకమా? లేదు బాయ్, సచ్చే, మదర్ ప్రామిస్. అచ్చా, మురుగు ముసల్లం ఉంటుందారా? ముసళ్ళేంటి బాయ్, పోలీసులు పట్టుకుంటారు. ఓన్లీ చికెన్ మటనే. అరే డీకే బాస్, నేను చెప్పింది ఐటమ్ రా. ఉంటది బాయ్, ఆల్ ఐటమ్స్ అవైలబుల్, నీకు ఏది కావాలంటే అది. అచ్చా, ఎంత అవుతుందిరా పెట్టడానికి? 1 lakh, చికెన్ మటన్ 2 lakhs, రూమ్ రెంట్ 3 lakhs, అది 4, 5,
2 3 4 5 5 lakhs బాయ్. 5 లక్షలేందిరా? అంతైతే నాతోన్ కాదు. బాయ్ బాయ్ ప్లీజ్ బాయ్, యు ఆర్ మై ఓన్లీ హోప్ బాయ్. నువ్వే నా కలేజా, మహర్షి, భర్తని, నేను శ్రీమంతుడు, అన్ని నువ్వే బాయ్. ప్లీజ్ బాయ్ హెల్ప్ చేయ బాయ్. అరే కాదురా నాతోని. అవుతుంది బాయ్, ప్లీజ్ బాయ్, నువ్వే నా దిక్కు. ఇచ్చేవా 5 లక్షలు చెక్కు. అరే నీకు అర్థమైతలేదురా, నీ దెబ్బకి గుర్రాలతో బిజినెస్ చేసేటోడిని ఇలా మేకల బిజినెస్ చేసుకోవాల్సి వస్తుంది. అరే నేను పైసలైతే ఇయ్యలేను గాని నీది నాది ఫ్రెండ్షిప్ చూసి డైలీ షాప్ కి మేకలైతే సప్లై చేస్తారా? మంచిగా మటన్ బిర్యానీ చేయించు, కలిసి దందా చేద్దాం. బిర్యానీకి మటన్ ఒకటి ఉంటే సరిపోదు కదా బాయ్, మసాలాలు సామాన్లు కూడా కావాలి. సర్లేండి, నేనే ఏదోలా చూసుకుంటా. హలో రే గోరా, చెప్పండి అంకుల్. ఏమైందిరా మన బిజినెస్ ఐడియా? బిర్యానీ పాయింట్ పెడుతున్నావా? పెడదామనే డబ్బుల కోసం సుల్తాన్ బాయ్ దగ్గరికి వెళ్ళాను అంకుల్, లేవన్నాడు. ఆడేవడరా లేవనడానికి? నీ బిర్యానీ పాయింట్ కి డబ్బులు నేను ఇస్తా. ఆ? అంకుల్ ఏం మాట్లాడుతున్నారు? ఆర్ యూ సీరియస్? ఎస్, ఐఎమ్ 100% లో సీరియస్. నేను నువ్వు వండిన బిర్యానీ తిన్నప్పటి నుంచి నాకు నైట్ నిద్ర పట్టలేదురా. ఏ అంకుల్, కడుపులో తిప్పిందా? లేదు, బుర్రలో తిప్పింది. మనిద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేసి బిర్యానీ షాప్ పెడితే బొమ్మ ఎలా ఉంటుందా అని సినిమా వేసా. ఎలా ఉంది? బ్లాక్ బస్టర్ గా ఉంది. అందుకే ఈ పిసినిగొట్టు పుష్పరాజు గోవిందరాజుతో పార్ట్నర్షిప్ చేద్దాం అనుకుంటున్నాడు. ఏమంటావురా? మీరు ఓకే అన్నాక ఇంక నేనేమంటాను అంకుల్, లెట్స్ బి పార్ట్నర్స్. ఇంతకీ మన బిర్యానీ పాయింట్ పేరేం పెడదాం అంకుల్? అది డిసైడ్ చేయాల్సింది మనం కాదురా, ఆడియన్స్. అబ్బా సూపర్ ఐడియా అంకుల్. ఆడియన్స్, మేము పెట్టబోయే ఈ బిర్యానీ పాయింట్ కి ఒక మంచి పేరు ఆలోచించి కింద కమెంట్స్ లో పెట్టండి. ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? మీరు కూడా చెప్పండి. అమ్మయ్యా, అలానే ఇలానే చేసి బిర్యానీ పాయింట్ పెట్టేస్తున్నాం. అవును మామ, ఈ బిర్యానీ పాయింట్ క్లిక్ అయితే బోల్డ్ అండ్ డబ్బులే డబ్బులు. డబ్బులు రాగానే నాకు ఫస్ట్ ఒక మంచి ఫ్లాట్ కావాలి మామ. దాంట్లో ఏముంది, తీసేసుకుందాం. ఫ్లాట్ తీసుకోవాలంటే బోల్డ్ అంత ప్లానింగ్ ఉండాలి మామ. అండ్ ఏ ప్రాపర్టీస్ లో తీసుకుంటే బెటర్ ఉండాలా అని ఆలోచిస్తున్నాను. అంత ఆలోచించడం ఎందుకురే, ఎస్బిఎల్ ప్రాపర్టీస్ లో తీసుకో. ఎస్బిఎల్ ప్రాపర్టీసా అంటే ఏంటి? ఇచ్చాడు ప్రీమియం లొకేషన్స్ లో వెంచర్స్, గేటెడ్ కమ్యూనిటీస్, స్పేషియస్ డిజైన్స్ అండ్ పెద్ద బాల్కనీస్ ఎంత బాగున్నాయో. మన ఈవినింగ్స్ చాలా రిలాక్సింగ్ గా ఉంటాయి. మనం టీ సిప్ చేసి కబుర్లు కూడా చెప్పుకోవచ్చు. వావ్, ఇవి మన బడ్జెట్ లోనే ఉంటాయి మరి. ఎస్, చాలా ఫ్లెక్సిబుల్ ప్రైసింగ్ ఉంటుంది. నువ్వు ఎస్బిఎల్ ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ విజిట్ చేస్తే అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి. అంటే మన ఇంట్లో హ్యాపీ ఎండింగ్స్ కి ఫౌండేషన్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేయొచ్చు అనమాట. అబ్సల్యూట్లీ. మీ అందరికీ కూడా ఎస్బిఎల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవాలనిపిస్తుందా? అయితే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేయండి. అప్డేట్స్ కోసం ఫాలో చేయండి.